వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఊడదీస్తాడట. ఇది వంశీని ఏళ్ళని లోపడేసినందుకు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీ కలిసావు. సరే, నేను నందిగామ సురేష్ మంచోడని చెప్పను. నందిగామ సురేష్ ఒక దళితుడు. ఆ దళితుడు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎందుకు కలవలా నువ్వు? దళితుల మీద నువ్వు ప్రేమ లేదు, దళిత వ్యతిరేకివి.